హాయ్, హలో, నమస్తే. నేను విజ్ఞాని. ఒక మంచి విషయంగా మీతో ఈ 4 నెలలు మీతో పాటు జర్నీ చేయాలని నేను మీ ముందుకు వచ్చానండి. విషయం ఏంటి అంటారా? చాతుర్మాస దీక్ష అండి. ఏంటంటే రేపటి నుంచి వచ్చే తొలి ఏకాదశి అంటే నారాయణుడు శయనపాన్పు మీద యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు. రేపటి నుంచి కరెక్ట్గా 4 నెలలు. ఈ 4 నెలల్ని చాతుర్మాస దీక్ష అంటారని మీ అందరికీ తెలుసున్నదే. కాకపోతే ఈ చాతుర్మాస దీక్ష అంటే అందరికీ చాలా భయం. ఎందుకంటే పెద్ద పెద్ద గురువులు, మహనీయులు, మహానుభావులు అందరూ చేస్తారు. మనలాంటి సాంసారిక జీవితం చేసే వాళ్ళకి కష్టమని అందరూ అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నానండి. అయితే ఈ చాతుర్మాస దీక్షలోకి వెళ్తే నియమాలు, నిష్టలు ఏమన్నా ఉన్నాయా అంటే అందరికీ తెలుసున్నవే. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే నేను చేసే విధానం, స్వామికి దగ్గరగా ఉండే విధానం మీతో పాటు పాలు పంచుకొని మన అందరం రేపటి నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభిద్దామండి. ఎలాగంటారా? నియమాలు చాలా చాలా సులువండి. మొదటి నియమం ఏంటంటే స్వామికి, అమ్మకి దగ్గరగా ఉండాలండి ప్రతి క్షణం. ఇదే మొదటి నియమం. ఇది మాత్రం వదిలేస్తే, ఇది మాత్రం మాకు అవ్వదు అంటే చాతుర్మాస దీక్షలోకి వెళ్ళొద్దండి. ఖచ్చితంగా చెప్తున్నాను. పొరపాటుని కాసేపు స్వామిని మర్చిపోయాము, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ మాయ ఎప్పుడు మనల్ని కమ్మేస్తూనే ఉంటుంది. దాన్ని పక్కకి తొలగించి చాలా చాలా అంటే చాలా పట్టుదలతో ఈ 4 నెలలు అద్భుతంగా చేసుకుంటామన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాతో పాటు జర్నీ స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి అనుమానాలున్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు నన్ను అడగచ్చు, నేను చెప్తాను. ఇంకా చాతుర్మాస దీక్షలో మొదటి నియమం ఏంటి అంటే చెప్పాను కదండి, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సాక్షాత్ లలితా త్రిపుర సుందరీ దేవికి దగ్గరగా ఉండడం, చైతన్య స్వరూపానికి దగ్గరగా ఉండడం. ఈ 4 నెలలు మాట చాలా అదుపులో ఉంచుకోవాలండి. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయింది. రెండో పాయింట్, మాట అదుపులో ఉంచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడద్దు. ఎవరి గురించి మనకు వద్దండి. ఎవరి గురించి అంటే బయట వాళ్ళు కాదండి, ఇంట్లో వాళ్ళే. ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. మనకి ఎందుకు చెప్పండి ఆ బాధలన్నీ? తెల్లారు లేగిస్తే భర్త ఏ బట్టలు వేసుకోవాలి, ఆయన ఎలా నడవాలి, ఆయన ఏం తినాలి, అక్కడ సరిగ్గా ఉందా లేదా, ఆఫీస్లో ఎలా ఉంది, ఎందుకండి మనకి ఇవన్నీ? ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు కదా, వదిలేద్దాం. ఈ ఒక్క 4 నెలలు వదిలేసి చూడండి. ఇక పిల్లలు బాధ్యత, మనం చేయాల్సింది, మనం చెప్పాల్సింది ఖచ్చితంగా చెబుదాం. చెప్పొద్దని నేను అనడం లేదు, చెబుదాం. కానీ దాన్ని పట్టుకొని పాకులాడద్దు అని చెప్తున్నాను అంతే. ఒక్కసారి చేసి చూడండి, ఒక్క సంవత్సరం చేసి చూడండి, ఎంత అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయో. మీరే ఈ 4 నెలల తర్వాత మనం అందరం కూడా చక్కగా మళ్ళీ మాట్లాడుకొని ఒక అద్భుతమైన వీడియోని పెట్టి మనలాంటి వాళ్ళని కొన్ని వేల లక్షల మందిని తయారు చేసి ఆ పరమేశ్వరుడికి దగ్గర చేద్దామండి. దయతో నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నది ఏంటి అంటే భయపడద్దు. చక్కగా చాతుర్మాస దీక్ష మొదలు పెట్టుకుందాం. ఎలా మొదలు పెడదాం, ఎలాగా, ఏంటి, బాబోయ్ అయ్యి ఉండాలి, ఏం అక్కర్లేదండి. మీకు కావాల్సింది భక్తి మాత్రమే, సంపూర్ణమైన విశ్వాసం మాత్రమే. ఇవి 2 ఉంటే చాలండి. హ్యాపీగా 4 నెలలు పూజ చేసుకోవచ్చు. మీకు అన్నీ కలిగి ఉన్నాయా? చక్కగా అవినీతితో దీపం పెట్టండి, లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. స్వామి ఇది కావాలి, అది కావాలి ఏం అడగలేదండి. తులసి దళం తీసుకెళ్ళి ఒక్క తులసి దళం నారాయణకి అర్పిస్తే చాలండి. ఆయన ఆనంద పరవశంలో తేలిపోతాడు. ఏంటి అంటే మన మనసు అండి. మన మనసుని స్వామికి అర్పించడమే ఆయనకి కావాల్సింది. ఏమండి, చేద్దామా? ముఖ్యమైన ఇంకొక పాయింట్ ఏంటి అంటే వీలైతే నాన్ వెజ్ తినొద్దు. వీలైతే అని ఎందుకంటున్నాను అంటే అన్ని కుటుంబాల్లోని తినడం మానేద్దామంటే కుదరదండి, ఒప్పుకోరు. వాళ్ళని ఎదిరించి మాత్రం మీరు పూజకి పూనుకోవద్దు, అది కరెక్ట్ కాదు. ఏమండి, స్వామికి అన్నీ తెలుసు మనం ఏం చేస్తున్నాం అన్నది. ప్రతిదీ కూడా సీసీ కెమెరాలు సరిపోవండి. అదైనా ఎప్పుడైనా పాడైపోయి పని చేయకుండా ఉంటుందేమో. పైనుంచి చూసే ఆ 3వ కన్ను ఉంది చూసారు, అది దానికి మాత్రం ఎవ్వరు పక్కన పెట్టలేరు, దానికి ఎవరు దాక్కోలేరు. అది గుర్తుపెట్టుకోండి, సరేనా? నాన్ వెజ్ వీలైతే ఖచ్చితంగా పూర్తిగా మానేసి, ఇంకా నియమాలు, నిష్టలు అంటే ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ మనకు అవసరం లేదు.
నాన్ వెజ్ మానేయండి, చక్కగా టైంకి అందరికీ వండి పెట్టేయండి. ఇంకొకటి ఏంటి అంటే తెల్లవారుజామున లెగిసి 4 గంటల కల్లా పూజ ప్రారంభించుకుంటే అద్భుతమైన మహా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. లేదు మా పిల్లలకి క్యారేజీలు పెట్టాలి, మా వారికి క్యారేజీలు పెట్టాలి, అత్తగారికి చూసుకోవాలి, ఇవన్నీ అనుకున్న వాళ్ళు మాత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోండి ప్రశాంతమైన కాలంలో. అది 7 అవుతుందో 8 అవుతుందో 9 అవుతుందో మీ ఇష్టం, కానీ పూజ మానవద్దు. ఈ వంకలతో పూజని పక్కన పెట్టేకండి, పూజ చేసుకోండి చక్కగా. ఇక పూజ వరకు ఇదంతా బాగుంది కదా, నాన్ వెజ్ మానేస్తున్నాం, చక్కగా పూజ మనకి ఎప్పుడు వీలైతే ఉదయం సంధ్య చక్కగా పూజ చేసుకుంటున్నాం. మన దగ్గర ఏది ఉంటే ఉన్నప్పుడు తృప్తిగా అన్ని విధాల స్వామికి అలంకరించుకొని చక్కగా అన్నీ రెడీ చేసుకునే పూజ చేద్దాం. లేదా మన దగ్గర ఏముందో దాన్నే చక్కగా అమర్చుకొని చక్కగా పూజ చేసుకుందాం. పూజ వరకు అయింది. మానసికంగా ఎలా ఉండాలో చెప్పాను. ఇక మనం పారాయణ చేయాల్సిన పారాయణలు ఏంటి అని పారాయణ వరకు వస్తే, ముఖ్యంగా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, చక్కగా లలితా సహస్రనామం చేసుకోండి, సౌందర్యలహరి చేసుకోండి, కాలభైరవాష్టకం చేసుకోండి, బిల్వాష్టకం చేసుకోండి, శివుడికి అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు ఈ 4 నెలల పాటు నారాయణ్ణి పూజించాలి, శివుణ్ణి పూజించాలి, ఇద్దరిని పూజించాలి. ఇలా గనక మనం నారాయణ్ణి పూజిస్తూ శివుడికి అభిషేకం చేస్తూ ఈ 4 నెలలు లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తూ, అంటే మీ మీ ఇంటి ఆనువాయిల ప్రకారం పద్ధతుల ప్రకారం మీరు చేసుకుంటూ ఈ 4 నెలలు అద్భుతంగా పూజ చేసుకోండి. ఇంకేదైనా అనుమానాలు ఉంటే నాతో మాట్లాడండి. నాకు తెలిసింది, నేను అనుభవించిన విషయాలు ఏదన్నా ఉంటే తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటానండి. అయితే ఇంక పూజ మొదలు పెడతాం కదా రేపటి నుంచి. మనం ఎలా ఉండాలి? మొదటిది నారాయణుడికి, శివునికి, పరమేశ్వరుడికి ఏదైనా అనుకోండి, మీకు ఏ భగవంతుడు ఇష్టం అయితే వాళ్ళకి మనసు దగ్గరగా ఉండాలి, చంచలం చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి పాయింట్, మనం అలా ఉందాం. రెండు పూట్ల పూజ చేసి తీరాలి, మానేయకూడదు. 3, నాన్ వెజ్ వీలైతే ఖచ్చితంగా నాన్ వెజ్ని దూరంగా పెడదాం. ఇంట్లో చేయండి, మీరు తినవుతుంది. 4వది, మాట చాలా పొదుపుగా మాట్లాడుతూ అదుపులో ఉంచుకోండి. ఈ 4 నియమాలు పాటిస్తూ చాతుర్మాస దీక్షని ఈ సంవత్సరం ఇలా మొదలు పెడితే ఆ పరమేశ్వరి వచ్చే సంవత్సరంలో చాతుర్మాస దీక్షని ఎంత అద్భుతంగా తీర్చిదిద్ది మీలో ఒక రకమైన ఆనందాన్ని, ప్రశాంతతని నిలిపి ఏ రకంగా ఇంకా అద్భుతంగా చేయిస్తుందండి. ప్రతి సంవత్సరానికి మనలో మార్పులు వస్తాయండి, మన జీవితంలో మార్పులు వస్తాయి, మన కుటుంబంలో మార్పులు వస్తాయి. ఎన్నో ఇబ్బందులన్నిటినీ పరమేశ్వరుడు తొలగించేస్తాడండి. ఈ 4 నెలలు తెల్లవారుజాము 4 గంటలు లేవండి, రాత్రి 9 అయ్యేసరికి నిద్రపోండి. ఈ నియమం పాటించండి. మీకు ఆరోగ్యం, శాంతి, కుటుంబం ఉన్నత స్థితికి గనక ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి మార్గం రాకపోతే నన్ను అడగండి. ఆ పరమేశ్వరి సంపూర్ణమైన ఆశీస్సులతో నాతో పాటు మీ అందరూ కూడా చాతుర్మాస దీక్షని మొదలు పెడతారని కోరుకుంటూ, మీ జ్ఞాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎంతమందికి వీలైతే అంతమంది. అయ్యో రాత్రి తెలుసుకున్నాం, 10 గంటలకు తెలుసుకున్నాం, ఎలాగా అని మాత్రం అనుకోవద్దు. ఇది ఏమీ లేకపోయినా పర్వాలేదండి, అంత బెల్లం ముక్క చాలు స్వామికి. ఒక పండు చాలు, మనం రోజు తినే పండు చాలు. ఏమీ లేవా, పంచదార పలుకులు చాలు. సరేనండి. మిగిలిన ఏమన్నా మంచి విషయాలు కావాలి అని మీరు కోరుకుంటే మళ్ళీ వీడియోలో చక్కగా అన్నీ చెప్పుకుందాం. చాతుర్మాస దీక్ష మొదలు పెడదాం.
అద్భుతమైన ఈ గడియల్ని దయచేసి ఎవ్వరూ మిస్ కావద్దు. మనందరం కలిసి ఈ ప్రయాణం మొదలు పెడతాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో 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 నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీచక్ర సంచారిణి లలితా త్రిపుర సుందరి పరమేశ్వరి రక్ష రక్ష రక్ష. పాహిమాం పరమేశ్వరి పాహిమాం.